బాబాయ్ గారు ఎలా ఉంది కూటమి పరిపాలన? ఏదో మామూలుగా ఉంది. పథకాల విషయంలో మామూలుగా ఉంది. ఈయన గవర్నమెంట్ మాకెవరుగా గవర్నమెంట్ జాబు ఆయన వస్తున్నాయి అంట పింఛన్లు. దీనికి మాకు సంబంధం లేదు. అందుకని మామూలుగానే ఉంది. అంటే మరి లేకపోతే ఎవరు చెడిపోయింది చెప్తావా? ఏం మనిషియా? ఏ పర్వాలేదు కాదు. ఇప్పుడు మరి వాలంటీర్ విషయానికి వస్తే లోకేష్ గారు వాళ్ళ వాలంటీర్ సంగతి మాకు తెలియదు. వాలంటీర్ మాకు తెలియదు. వాలంటీర్ మాకే పెన్షన్లు అవుతున్నాయి. వాలంటీర్ చెప్పాలి. ఇటువంటి దొబ్బుతున్నాడు పెన్షన్ వీళ్ళకి చెప్పాలి. వాలంటీర్ ఇష్టం మాకేం తెలుసు? వాలంటీర్ మాకు ఉన్నది ఒకరు, మేము వాళ్ళతో మాట్లాడడం కూడా మాకే సంబంధం అవుతుంది అనే కదా. బాగుంది అంతవరకు పరిపాలన ఏంటి. ఇంకా దుష్టులు ఉండారు. అది వాళ్ళని అరెస్ట్ చేస్తే మాకు సంతోషంగా ఉంటుంది. రెండు మాటలు. వాళ్ళని అరెస్ట్ చేయరే, మనల్ని నీడ్చుకెళ్ళారే. సామాన్యులను మాట్లాడుకుంటున్నా కానీ మాట్లాడిలేడా? సామాన్యులు మాట్లాడిలా. అలాంటప్పుడు మరి నాయకులు వచ్చారుగా, చంద్రబాబుని అన్ని రోజులు జైల్లో పెట్టారు కదా, ఏమీ లేకుండా. మరి వీళ్ళని ఎందుకు పెట్టరు? ఈడ్చుకెళ్ళాలి మా కళ్ళ ముంగల, అప్పుడు తృప్తి పడతాం. మరి వైసీపీ వయసు లేదు, గీయదు లేదు. పార్టీ గురించి వద్దు. పార్టీ గురించి వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మమ్మల్ని ఎత్తనీలా, మమ్మల్ని జెండా పట్టుకునిలా. ఎవడ అభిమానం ఆడుకుంటుంది, ఎవడ ప్రేమ ఆడుకుంటుంది. ఏ పార్టీ అయినా కమ్యూనిస్ట్ ఒకరికొకరు మాట్లాడుకోకుండా ఎట్టుంటాం? ఒకరికొకళ్ళు మాట్లాడడం. పుట్టి పెరిగామను ఇక్కడ. ఎవరు అన్నం పెట్టేది, ఎవరు దానం చేసేది మాకు తెలవదా? అక్రమ కేసులు పెడుతున్నారు అంటున్నారు ఏంటి? అవన్నీ మాకు తెలియదు. ఏంటి పరిపాలన? వాళ్ళని అరెస్ట్ చేసినప్పుడు, వీళ్ళని అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తే అదిగో వస్తుంది, ఇదిగో పులి, ఇదిగో పిల్లి అంటే కుదరదు. వాళ్ళని మమ్మల్ని చూద్దాం. ఆహా ఇదిరా రాజకీయం అంటే అప్పుడు తెలిసిద్ది. రోడ్లు వేస్తున్నారు, భవనాలు కడతారు, నిదానంగా వాళ్ళు చేసిన పాపాలన్నీ కడుక్కుంటా మెల్లిగా వెళ్తారు. అయ్యా థ్యాంక్స్.